హాయ్ ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. భార్యాభర్తల మధ్య సంభాషణ. పెళ్ళికి మీ నాన్న వడ్డానం పెడతాను అన్నారు, ఇప్పుడు పెట్టమను. పెళ్ళప్పుడు పెడతాను అంటే అప్పుడు వద్దు అన్నారు, మరి ఇప్పుడెందుకు పెట్టమంటున్నారు? అప్పుడు నీ నడుం 28, ఇప్పుడు 48. మనకి బంగారం కలిసి వస్తుంది కాబట్టి ఇప్పుడు పెట్టమను. ఆడపిల్లగా పుట్టడం నా తప్ప? ఆడపిల్లగా పుట్టడం నీ తప్పు కాదు, నడుం సైజు పెంచడం నీ తప్పు. అందంగా పుట్టడం నా తప్ప? అడ్డంగా బలడం నీ తప్పు. సైకో నా కొడక. ఏంటి, నన్ను సైకో అని అన్నావు కదా? ఏం పర్వాలేదు, నేను సైకోనే. మా నాన్న వడ్డానం కొనకపోతే నేను చచ్చిపోయాననుకో, మీరు మళ్ళీ పెళ్లి చేసుకుంటారా? నువ్వు చచ్చిపోతే నేను పిచ్చివాణ్ణి అయిపోతాను. అయితే మీరు పెళ్లి చేసుకోరా? నేను పిచ్చివాణ్ణి అయిపోయాక ఆ పిచ్చిలో పెళ్లి చేసుకోవచ్చు. అయినా నీ దగ్గర సెంటు వాసన వస్తుంది. ఎప్పుడు కొన్నావు? నిన్నే అండి. 1000 రూపాయలు పెట్టి చీర కొంటే 2000 సెంటు సీసా ఆఫర్ ఇచ్చాడు. నువ్వు వాడికి ఇచ్చావా ఆఫర్? వాడు నీకు ఇచ్చాడా ఆఫర్? నేనెందుకు వాడికి ఆఫర్ ఇస్తాను? వాడే నాకు ఇచ్చాడు ఆఫర్. కావాలంటే వాడి ఫోన్ నెంబర్ ఇస్తాను, ఫోన్ చేసి కనుక్కోండి. అంటే వాడి నెంబర్ కూడా తీసుకున్నావన్నమాట. ఎందుకండి అంత పెద్ద మాటలు ఆడుతున్నారు? సర్లే, వెళ్ళి టీ పట్టుకొనిరా. ఇదిగోండి ఈ టీ. ఏమే, ఒక టీ తెమ్మన్నాను కదా, 2 తెచ్చావెందుకు? ఆ రెండో వాడెవడు, ఎక్కడున్నాడు? ఏమండి, తలనొప్పి వస్తుందని నాకే ఇంకో టీ తెచ్చుకున్నాను. అబ్బా, తలనొప్పి వస్తుందా? ఎందుకు వస్తుంది తలనొప్పి? ఇన్ని మాటలు ఆడుతున్నారు ఎందుకు? కేవలం వడ్డానం కోసమే కదా. నన్ను ఏడిపిస్తే మా నాన్న వడ్డానం చేయించి మీకు ఇస్తాడా? బల్బ్ వెలగాలి అంటే స్విచ్ వేయాలి కదా. ఇది కూడా అంతే. ఎక్కడ నిన్ను ఏడిపిస్తేనే అక్కడ మీ నాన్న కదులుతాడు. భార్యాభర్తలు అన్నాక పెన్ను పేపర్ లాగా కలిసిపోవాలండి. నువ్వు మ్యాటర్ డైవర్ట్ చేయాలని చూడకు. పెన్ పట్టుకొని పెన్ను అని రాయగలం కానీ పేపర్ పట్టుకొని పేపర్ అని రాయలేం కదా. స్త్రీలను గౌరవిస్తారు. స్త్రీల గురించి ఎన్నో మంచి మాటలు ఆడుతారు. అన్ని మంచి మాటలు ఆడిన మీరు భార్యల గురించి ఎందుకు అర్థం చేసుకోరు? స్త్రీల గురించి కవితలు రాసిన కవులు ఉన్నారు, కానీ భార్యల గురించి ఎవరైనా కవితలు రాశారా? ఇది కూడా అంతే. మీరు ఒక కన్ను, మా నాన్న ఒక కన్ను. మీ ఇద్దరిలో ఎవరు బాధపడినా నాకే బాధ కదండి. వడ్డానం గురించి మర్చిపోండి. అబ్బా, సూపర్గా చెప్పావు. 2 కళ్ళు పక్కపక్కనే ఉన్నా ఎదురుగా అమ్మాయి వస్తే ఒక్క కన్నే కొట్టుకుంటుంది తెలుసా? నన్ను నమ్మండి, మా నాన్న చేత వడ్డానం ఇప్పించే బాధ్యత నాది. జీవితంలో ఎవరినైనా నమ్మొచ్చు కానీ 3 నమ్మకూడదు. ఏంటండి అవి? WWW, వర్క్, వెదర్, ఉమెన్. ఈ 3 ఎప్పుడూ నమ్మకూడదు. ఎందుకంటే ఏ క్షణానికి అవి ఎటు మారుతాయో ఎవరికూ తెలియదు. కాబట్టి నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తే మీరు సమయస్ఫూర్తిగా నాకు హ్యాండ్ ఇస్తున్నారు. అబ్బా, ఏమి చెప్పినావు? వీడిని ఇలా కాదు, వీడికి వడ్డానం కావాలా? వీడు నా సహనాన్ని పరీక్షిస్తున్నాడు. ఏమండి, మొన్న నేను మా పుట్టింటికి వెళ్ళినప్పుడు మీరు పక్కింటి అమ్మాయిని హగ్ చేసుకున్నారంట. నేనా? నాకంత సీను లేదమ్మా. అయినా నీకు ఎవరు చెప్పారు? నేనా అని అమాయకంగా ఫేస్ పెట్టకు. మీరే, పక్కింటి ఆంటీ చెప్పింది. రుజువు కావాలంటే తీసుకొని వస్తాను. దొంగ మొక్కం. అది నన్ను హగ్ అడిగి నేను ఎవరికో హగ్ ఇచ్చాను అని చెప్పిందా అని మనసులో అనుకొని, అపోజిషన్ పార్టీ రాహుల్ గాంధీ మోడీ గారికి హగ్ ఇచ్చినప్పుడు లేదు, కానీ నేను హగ్ ఇస్తే తప్పేముంది? నేను పరాయి మగవాడికి హగ్ ఇస్తే మీరు ఊరుకుంటారా? అలా ఎలా ఊరుకోవటం? పళ్ళు రాలుతాయి. ఉండండి, పక్కింటి ఆంటీని తీసుకొని వచ్చి రుజువు ఇప్పించి మీకు తాట తీస్తాను. అమ్మ బాబోయ్, నేనేదో వడ్డానం కోసం ఆశపడి దీన్ని ఏదో 4 మాటలు అంటే నాకు బంగారం కలిసి వస్తుంది అని ఆశపడ్డానే, కానీ నేను చేయని తప్పుకి నన్ను వీధిలోకి లాకితే 1-2 మాటలు ఊర్లో వాళ్ళు చెప్పుకుంటారు. వద్దే, నేను అన్ని విషయాలు మర్చిపోతాను. నువ్వు మర్చిపో, సరేనా? సరే, మీరు ఎంత మంచివారండి. అడుక్కునే అతను. అమ్మ, కొంచెం అన్నం ఉంటే పెట్టమ్మా. నా మొగుణ్ణి వండమంటే నా మీద కోపంతో వండకుండా ఆఫీస్కి వెళ్ళిపోయాడు. అలా కొంచెం ముందుకు వెళ్ళు. వాళ్ళు ఈరోజు చికెన్ బిర్యానీ వండినట్టు ఉన్నారు. తెగ వాసన వచ్చేస్తుంది. కొంచెం అడిగేసి తీసుకొనిరా మా ఇంటికి.
ఎంచక్కా ఇద్దరం కలిసి కబుర్లు చెప్పుకొని తిందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.